రాయలసీమ సమగ్ర అభివృద్ధికి 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పలుమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి తెలిపారు. అన్నదాత సుఖీభవ నిధుల విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హార్టికల్చర్ ఆధారిత ప్రాంతాల అభివృద్ధికి 40,000 కోట్లతో ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద 2వ ఏడాదికి తొలి విడత రైతుల ఖాతాల్లో 7,000ను జమ చేస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల కోసం సంక్షేమమే కాదు, రైతులు వ్యవసాయ ఉత్పత్తులు మార్కెటింగ్ అవకాశాలు సందర్భాన్ని బట్టి పంటను మార్చి చేస్తే ఆ పంటలకు ఏ రకంగా విలువలు ఇవ్వగలమనేటువంటి ఒక మంచి ఆలోచనతో టెక్నాలజీని కూడా అనుసంధానం చేసి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతాం. ఈ రోజు దాదాపు ఈ నియోజకవర్గంలో సంక్షేమ పరంగా 38,500 మంది రైతు సోదరులు ఉన్నారు. 27,500 కోట్ల రూపాయలు ఈ విడతలోనే రైతు సోదరులకు అందించడం జరిగింది. అదే విధంగా ఇప్పుడే చాలా మంది మాట్లాడారు, రైతు సోదరులు వ్యవసాయం చేయాలంటే నీళ్లు చాలా అవసరం. ఈరోజు వ్యవసాయాన్ని గతంలో నాకు తెలిసి ఈరోజు చాలా మంది ఇక్కడ యువకులు ఉన్నారు, యువకులందరికీ కూడా తెలియకపోవచ్చు, కానీ చాలా మంది పెద్దలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆ రోజు మనం ఎక్కడైనా బోర్ల కింద బావుల కింద నీళ్లు కట్టాలంటే ఆ రోజు వచ్చినటువంటి కరెంటుకు రాత్రనక అపరాత్రనక పాలు ఎత్తుకొని కాలువలు సాగలేక ఇటువంటి వేసవిలో కనీసం కరెంట్ ఆగిపోతే ఆ కాలం మడవ తాగే పరిస్థితి కూడా లేనటువంటి సందర్భం గతంలో చూశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత